రెండోసారి చామర్తి, చామర్రు 2 రకాలుగా పిలుస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి రావటం మొదటిసారి గణపతి అనుజ్ఞతో వచ్చాం. రెండోసారి పాపం చాలా నెలల నుంచి మా వెంట పడి 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 మా ఉప్పల శ్రీనివాసమూర్తి గారు ఈరోజు ఈ గ్రామానికి ఖచ్చితంగా స్వామివారి కుంభాభిషేకానికి వచ్చి అందరినీ గణపతి యొక్క దివ్యమైన హృదయాన్ని ఆశీర్వచనంగా తెలపమని వారు కోరితే గణపతి అంటే తప్పక అంగీకరించేటువంటి పరిస్థితి. కారణం ఏమిటి? ఈవేళ 2 వాక్యాల్లో మనం విందాం. మనిషికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అని ఒక ప్రశ్న శాస్త్రంలో ఉంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు, స్త్రీమూర్తులు అందరూ ఉన్నారు. కొంతమంది ధనం అనుకుంటాం, కొంతమంది దైవబలం అనుకుంటాం, కొంతమంది విద్య, కొంతమంది గృహము, ఆరోగ్యము. ఇవన్నీ కాదయ్యా, ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం కావాలి అంటే మనిషి జీవితంలో ఉండకూడనటువంటిది విఘ్నం. విఘ్నాలు లేవుంటే ధైర్యం వస్తుంది. విఘ్నం ఉన్నదా భయంగా ఉంటుంది. అంటే మొదలు పెట్టినటువంటి పని ఎక్కడ మనకు కుంఠితమవుతుందేమో, విఘ్న పడుతుందేమో. నేను తలబెట్టినటువంటి పని ఎటువంటి విఘ్నం కాకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తి చెందుతుంది అని మనకు ఎప్పుడైతే కలుగుతుందో దీన్నే ధైర్యము, గణపతి తత్వము అన్నాం. అందుకే గణపతిని మొట్టమొదటిగా పూజించవలసినటువంటి దేవతగా శాస్త్రం ముందు లోకం సృష్టి ఆవిర్భవించేటప్పుడు కూడా లోకం ముందు పుట్టలేదు, పంచభూతాల ముందు కలగలేదు, ముందు మాయా ప్రకృతి పుట్టింది. ఆ మాయ అవ్యక్తంగా ఉన్నది, అదే గణరూపంలో ఉన్నది, మాయాతత్వంలో ఉన్నది. అదే మనకు వేదంలో కూడా నమో గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమః. ముందు శివతత్వం అంతా కూడా వాక్రూపంలోకి పరిణామం చెందే ముందు గణాలే, అక్షరాలే ముందు వచ్చాయి. ఆ తరువాత మిగిలినటువంటి గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరము. వర్ణములు అంటే అకారాది హకార పర్యంతము అక్షరములను, అచ్చులు, వర్ణములు, అక్షరములు అని మనం అంటున్నాం. ముందు గణం, తర్వాత అక్షరం. కాబట్టి మనం పలికే భాష కూడా నిజానికి చెప్పాలి అంటే ప్రాంతీయానికి అర్థాలు మారిపోతున్నా లోపల భావం ఉంది చూసారా. అంటే ఏ భాషలోనైనా సరే భావాన్ని ప్రకటించగలిగినటువంటి తత్వబోధ గణపతి. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కన్నడకు వెళ్ళాం, బాగున్నారా అనడానికి చెన్నాగిద్దియా అని అంటారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏమిటి? బాగున్నారా అనే అర్థం. అది మనం అట్లా అర్థం చేసుకోవాలి. భాషను అక్షరాన్ని బట్టి భావం మారటంలే, భాషను బట్టి అక్షరాలు మారుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోయినా చెప్పే తత్వంలో భావాలు ఒకటిగానే ఉంటాయి. కనుక 5 ఏళ్ల క్రిందట వచ్చాం. ఆ రోజు ఏదో ఒక విశేషమైన కార్యక్రమం, అది కూడా పుష్కర కుంభాభిషేకమే. మళ్ళీ ఈవేళ పుష్కర కుంభాభిషేకానికి వార్షికోత్సవం కూడా, దేవాలయ వార్షికము. ఈవేళ పుష్కర కుంభాభిషేకం. స్వామివారికి పైకి ఎక్కి ఇందాక మనం అద్భుతంగా కుంభాభిషేకం చేశాం. కుంభాభిషేకం అంటే అర్థం ఏమిటి? పుష్కరుడు అనేటువంటి బ్రహ్మమానస పుత్రుడిని మంత్రరూపంలో కలశంలో ప్రతిష్టాపన చేసి దాన్ని కుంభాభిషేకం చేస్తూ ఉన్నాము అంటే చూసినటువంటి వారికి అన్ని నదుల యొక్క స్నాన ఫలాన్ని అందజేసేటువంటి అద్భుతమైన వార్షికం. మన అందరం చూస్తూనే స్నానం చేసేటువంటి ఫలాన్ని ఇచ్చే పుణ్య కార్యక్రమం. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత దక్కేటువంటి భాగ్యం, మళ్ళీ అనేక జన్మల పుణ్య ఫలాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడానికి వారి పడ్డ శ్రమ సభాముఖంగా ఒకటే చెప్పాలి. ఆయన కీర్తిని, ప్రతిష్టను, ఆదాయాన్ని, వ్యయాన్ని, మానాన్ని, అవమానాన్ని అన్నిటినీ సమంగా చూసి మా ప్రజల కోసం స్వామివారు వచ్చి కుంభాభిషేకం చేయాలి. ఇదొక్కటే శ్రీనివాసమూర్తి గారు కోరుకున్నారు. ఇక మన బ్రహ్మలు ఉండనే ఉన్నారు, మన సుబ్రహ్మణ్య శర్మ గారు.
వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేద పండితుల మధ్యన అద్భుతంగా సాగటం. మేము నిన్ననే రావాల్సినటువంటి వాళ్ళం, కొంత అనివార్య కారణం వలన ఈవేళ తెల్లవారితో శీఘ్రంగా రావటం, మళ్ళీ శీఘ్రంగా వెళ్ళిపోవాలి శుక్రవారం. మళ్ళీ ఇంకొక సందర్భంగా మన సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినట్టుగా లక్ష్మీశ్వర స్వామి వారి కుంభాభిషేకానికి, అలాగనే కృష్ణ పుష్కర తొలి స్నానానికి తప్పక వస్తాము. గణపతి మనల్ని అలాగా ఆశీర్వదిస్తూ విఘ్నాలు ఏమీ లేకుండా, ఈ బాధ్యత కూడా గణపతి యొక్క పాదాల దగ్గరనే పెడుతున్నాం. ఎందుకంటే విఘ్నాలు లేకుండా చేయటం ఆయన పని, విఘ్నాలు లేకుండా చేసినటువంటి పనిని ఆనందంగా చేయటం మన పని. కాబట్టి సభాముఖంగా ఇదే మాట చెప్తూ చాలా ఆనందంగా